ఇవాళ దోపిడీ దోపిడీ అని మాట్లాడుతున్న మా నాయకుడు, అరే ఈ దేశాన్ని దోపిడీ చేసింది బాపనోళ్ళు భయ్. వాళ్ళ జనాభా ఎంత 3% జనాభా లేని బ్రాహ్మణుల వాళ్ళు ఎన్ని రేషియోలు ఉన్నారు, ఎంత రేషియోలు ఉన్నారు ఇలా హరగోపాల్ గారు చెప్తారు తన ప్రసంగంలో. ఎందుకంటే తన సామాజిక వర్గమే కాబట్టి ఆ సామాజిక వర్గము ఇవాళ ఎన్ని రకాలుగా ఈ దేశాన్ని దోపిడీ చేసింది. ఇవాళ అదే జ్యుడిషియరీలో గవాయ్ గారు చెప్పాలి నాకు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నన్ను జైల్లో పెట్టినా పర్వాలేదు. అదే జ్యుడిషియరీలో నువ్వు మొదట ఫస్ట్ వర్గీకరణ చేయమని చెప్తున్నా నేను. ఇదే జ్యుడిషియరీలో ఇప్పటిదాకా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలు చేయమని చెప్పేసి మా వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే నీ జ్యుడిషియరీలో ఎందుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదు గవాయ్ గారు? మా దళితుని కాబట్టి నేను నిన్ను ప్రశ్నిస్తున్నా, వేరే వాళ్ళ గురించి కాదు. వేరే వాళ్ళు ఎట్లాగో అసలు కొలిజియం సిస్టమ్ అనేది మీ దగ్గర ఉందా? కొలిజియం సిస్టమ్ అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడైనా పొందుపరిచారా? మీరెందుకు దాన్ని సపోర్ట్ చేశారు? మీరెందుకు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ను వ్యతిరేకించారు? నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్మెంట్ చేస్తే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పరీక్షల ద్వారా ప్రతిభావంతులైన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా ఇలా హైకోర్టులో సుప్రీంకోర్టులో అవకాశాలు వస్తాయి. దాన్ని మీరు ఎందుకు అపోజ్ చేయలేదు గవాయ్ గారు? మీకు సత్తా లేదా అది గవాయ్ గారు? సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండి మీరు ఇది తప్పని చెప్పలేరా గవాయ్ గారు?